ఈ వీడియోలో మనం సున్నా యొక్క తత్సమాంస ధర్మం అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ ఆఫ్ జీరో గురించి తెలుసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ఒక ఉదాహరణ చూద్దాం. y ఈజ్ ఈక్వల్స్ టు -3, y ఈజ్ ఈక్వల్స్ టు 0 మరియు y ఈజ్ ఈక్వల్స్ టు 7 అయినప్పుడు 0 ప్లస్ y ప్లస్ -7 అనే బీజీయ సమాసం యొక్క విలువను కనుగొనండి. ఇప్పుడు సాధన చూద్దాం. దీనికోసం ఒక్కొక్క సందర్భాన్ని విడివిడిగా పరిశీలిద్దాం. కాబట్టి మొదటి సందర్భంగా ఏం తీసుకుందాం? y ఈజ్ ఈక్వల్స్ టు -3 అయినప్పుడు దీనికోసం ఏం చేయాలి? ఈ బీజీయ సమాసంలో yకి బదులుగా -3ని ప్రతిక్షేపించాలి. కాబట్టి -3ని ప్రతిక్షేపించగా ఇది మనకి ఈ విధంగా వస్తుంది. 0 ప్లస్ -3 ప్లస్ -7. ఇక్కడ మొదటగా ఏముంది? 0 ప్లస్ -3. 0కి ఏదైనా సంఖ్య కలిపితే మనకి ఏమవుతుంది? అదే సంఖ్య వస్తుంది. అంటే ఆ సంఖ్య విలువ అనేది మారదు. ఇదేమవుతుంది? ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ -3 అంటే -3 ప్లస్ -7ని అదే విధంగా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి సంఖ్యారేఖ నంబర్ లైన్ ఉపయోగిద్దాం. ఈ నంబర్ లైన్ మీద 0 కుడివైపున ధనాత్మక విలువలు 1, అలాగే ఎడం వైపున రుణాత్మక విలువలను తీసుకుంటే -1, -2 అలా చివరి వరకు తీసుకుంటే -9, -10. ఇప్పుడు మనకి ముందుగా ఇక్కడ ఏముంది? -3. మనం ముందుగా ఏం చేసాము? 0కి -3ని కలిపాము. అంటే 0 నుండి -3 అంటే ఏం చేయాలి? ఎడం వైపుకు జరపాలి. కాబట్టి ఇది ఏమవుతుంది? -3గా వచ్చింది. తర్వాత ఏముంది? ఈ -3కి మనం మరలా ఏం చేయాలి? -7ను కలపాలి. ఇక్కడ -7 ఉంది కాబట్టి ఏమవుతుంది? మరలా 7 స్థానాలు ఎడం వైపుకు జరపాలి. అంటే ఏమవుతుంది? -3 తర్వాత 7 స్థానాలు ఎడం వైపుకు జరపాలి. అంటే -4, -5, -6, -7, -8, -9, ఇలా మొత్తం 7 స్థానాలు వెనక్కి జరిపితే ఏమవుతుంది? -10గా వచ్చింది. అంటే మనం ఇప్పుడు 0కి ఎడం వైపున 10 స్థానాల వద్ద ఉన్నాము. కాబట్టి విలువ ఏమైంది? -10. దీన్ని వేరే విధంగా చూస్తే ఇక్కడ 2 సంఖ్యలకు మైనస్ ఉంది. కాబట్టి ఆ విలువలను కలిపితే 3 + 7 ఎంత అవుతుంది? 10. రెండింటికి మైనస్ గుర్తుంది కాబట్టి ఏం చేయాలి? మైనస్ని యాడ్ చేసుకుంటే మనకి -10గా వస్తుంది. ఇప్పుడు మొత్తానికి y ఈజ్ ఈక్వల్స్ టు -3 విలువను మనకిచ్చిన బీజీయ సమీకరణంలో ప్రతిక్షేపించగా వచ్చిన విలువ ఎంత? -10. ఇప్పుడు రెండవ సందర్భం చూద్దాం. రెండవ సందర్భం ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? y స్థానంలో 0ని పెట్టాలి. అప్పుడు బీజీయ సమాసం ఏమవుతుంది? 0 ప్లస్ 0 ప్లస్ -7 అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 0 ప్లస్ 0 మనం ముందుగా అనుకున్నట్టు 0కి ఏ విలువ కలిపినా దాని విలువ మారదు. కాబట్టి అది ఏమవుతుంది? 0గానే ఉంటుంది. మరొక విలువ ఇంకేముంది? -7 ఉంది. మళ్ళా 0కి -7ని కలిపితే ఏమవుతుంది? అదే సంఖ్య వస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు -7గా వచ్చింది. ఇప్పుడు మూడవ సందర్భం చూద్దాం. దీనికోసం y ఈజ్ ఈక్వల్స్ టు 7. y ఈజ్ ఈక్వల్స్ టు 7 అయినప్పుడు ఈ సమాసం ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఏ విధంగా వచ్చింది? 0 ప్లస్ y అంటే 7 ప్లస్ -7 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 7 అంటే ఏమవుతుంది? 0కి ఏ సంఖ్య కలిపినా అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 7 ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఏంటి? మనకి మైనస్. కాబట్టి -7 ఈజ్ ఈక్వల్స్ టు 7 - 7 అంటే 0. దీన్ని మరొక విధంగా అర్థం చేసుకోవడానికి సంఖ్యారేఖను ఉపయోగిద్దాం. దీనికోసం ముందుగా మనం సంఖ్యారేఖను తీసుకుందాం. 0కి కుడివైపు ఉన్న సంఖ్యలు ధనాత్మక సంఖ్యలు అంటే 1, 2, 3, 4, 5, 6, 7. అలాగే 0కి ఎడం వైపు ఉన్న సంఖ్యలు రుణాత్మక సంఖ్యలు అంటే -1, -2, -3, -4. ఇక్కడ మనకి మొదటగా ఏముంది? 0 ప్లస్ 7 అంటే 0 నుండి 7 స్థానాలకు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఏమైంది? 7గా వచ్చింది. తర్వాత ఏముంది? ఆ వచ్చిన 7కి మనం -7ని కలపాలి. అంటే -7 అంటే ఏం చేయాలి? 7 స్థానాలు వెనక్కి రావాలి. కాబట్టి ఏమవుతుంది?
7 స్థానాలు వెనక్కి వస్తే 7, 6, 5, 4, 3, 2, 1, 0. కాబట్టి ఏమొచ్చింది మనకి? 0 వచ్చింది. ఇక్కడ చూస్తే 2 సంఖ్యలు సమానంగా ఉన్నాయి, అంటే 7 - 7. కాబట్టి మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. ఈ పై ఉదాహరణ నుంచి మనం ఒకటి గమనించవచ్చు. ఒక పూర్ణాంకానికి 0ని కలిపితే అదే పూర్ణాంకం వస్తుంది. అంటే 0 + -3 చేస్తే మనకి ఎంత వచ్చింది? -3. అలాగే 0 + 0 0. చివరి ఉదాహరణలో 0 + 7 ఎంత? 7. ఇక్కడ మనం 0ను పూర్ణాంకాల సంకలన తత్సమాంశం అంటాము. మనం ఏం నేర్చుకున్నాము? బీజీ సమాసంలో ఇచ్చిన చరరాశుల స్థానంలో ఏవైనా వేరే సంఖ్యలను ప్రతిక్షేపించి లెక్కలు ఎలా చేయాలో తెలుసుకున్నాం. దీనిలో మనం ముఖ్యంగా ఏం తెలుసుకున్నాము? ఏదైనా ఒక పూర్ణాంకానికి 0ను కలిపితే అదే పూర్ణాంకం వస్తుంది. అంటే 0 + x = x. దీని ద్వారా మనం ఏం చెప్పవచ్చు? 0ను పూర్ణాంకాల సంకలన తత్సమాంశంగా చెప్పవచ్చు. దీంతో పాటు ఇంకా ఏం తెలుసుకున్నాము? ఒకే గుర్తు ఉన్న రుణ సంఖ్యలను కలిపేటప్పుడు ముందుగా ఆ సంఖ్యలను కలిపి రుణ గుర్తును పెట్టాలి. అలాగే ధన సంఖ్యకు అదే పరిమాణంలోని రుణ సంఖ్యను కలిపితే ఫలితం మనకి 0 అవుతుందని నేర్చుకున్నాం. ఈ విధానాన్ని ఉపయోగించి మనం ఏ బీజీయ సమాసం విలువనైనా సులభంగా కనుగొనవచ్చు.